వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు రిజర్వేషన్ విధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినాక ఈయన సాధించిన ప్లస్ల కంటే మైనస్లు చాలా ఉన్నాయి. హడావుడి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం, అలాగే ఒక హీరోగా ఉన్న ఇమేజ్ రాజకీయ పరిపక్వతలో లేకపోవడం, ఆయన చేస్తున్న విధి విధానాలు ఒకప్పటి డిఎంకే సర్కార్నే గుర్తు చేస్తున్నాయి. ఇక ఆ రోజు స్టాలిన్ ప్రభుత్వం కూడా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను చేస్తూ వచ్చాడు. ఈరోజు విజయ్ కూడా అదే ప్రారంభించాడు. ముస్లిం లీగ్ చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయాడు విజయ్ అంటున్నారు, కారణం లేకపోదు. ఇక ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీల కోసం 30% రిజర్వేషన్ ఉంది. ఇందులో ఓబీసీ కోటాలో ముస్లింలకు ప్రత్యేకంగా 3.5% రిజర్వేషన్ వర్తిస్తుంది. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వకూడదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్కి నేను వ్యతిరేకమని. అంబేద్కర్ వారసులము, అంబేద్కర్ గారిని రెస్పెక్ట్ చేస్తాము అని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదే పదే మాట్లాడే రాజకీయ నాయకులు, సంఘాలు, మేధావులు, సుడో సెక్యులర్లు, కమ్యూనిస్టు భావజాల వాళ్ళు, సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు, వీళ్ళంతా మరి మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తుంటే అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధం, అలాంటిది చెయ్యొద్దు అని ఎందుకు ప్రశ్నించరు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఇక ఈ 3.5% రిజర్వేషన్ ఇవ్వడమే తప్పంటే, ఇప్పుడు బీసీలకు కేటాయించిన 30% రిజర్వేషన్లో ఈ 3.5 ఎబ్బెబ్బే ముస్లింలకు సరిపోవట్లేదు, వాళ్ళను ప్రసన్నం చేసుకోకుంటే నాకు ఓట్లు పడవు, వాళ్ళను ప్రసన్నం చేసుకోకుంటే ఈ 5 ఏళ్ళు నేను పాలన చేయలేను, ముస్లిం లీగ్కి జీ హుజూర్ అనకపోతే నా పరిపాలన అనేది ఆగిపోతుంది అని భావించిన జోసెఫ్ విజయ్ దాన్ని 5% పెంచబోతున్నారు. ఇదే గనక జరిగితే హిందూ ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జరిగితే ఏమైందిలే, నోరు లేని సాధు జంతువులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమీ చేయరు. మళ్ళా ఎన్నికలకు ముందు ఒక సూపర్ బంపర్ సినిమా రిలీజ్ చేయగానే అబ్బా నా విజయ్ అనుకుంటూ పోయి ఓట్లు గుద్దుతారు. వీళ్ళకు హిందువుల మీద జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించగలుగుతారా? లేకపోతే వాళ్ళకు పోతున్న రిజర్వేషన్ల గురించి ఆలోచించగలుగుతారా? లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతారా? లేకపోతే వాళ్ళ దేశం గురించి ఆలోచించగలుగుతారా? వాళ్ళ ధర్మం గురించి ఆలోచించగలుగుతారా? అలాగే అదే గనక ఆలోచించగలుగుంటే ఈరోజు ఈ సెక్యులర్ ముసుగులో ధర్మం మీద దాడి చేసే వాళ్ళు ఎందుకు పెరిగిపోతారు? నా పిచ్చి కాకపోతే ముందుగా బలిచ్చేది మేకల్నే కదా, సాధు జంతువుల్ని, అలాంటి సాధువుగా ఉండే హిందువులనే కదా. అందుకే ఈరోజు 30% రిజర్వేషన్లలో 3.5గా ఉంది, 5% చేసి రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నాడు విజయ్, ముస్లిం లీగ్ చేతిలో కీలుబొమ్మగా మారి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.